తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారం. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథిని చుక్కల అమావాస్య, అలహరి అమావాస్య అనే పేర్లతో పిలుస్తారు. ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే, ఆషాఢ అమావాస్య రోజు గౌరీదేవిని పూజించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయని, గౌరీ పూజ చేసేటప్పుడు చుక్కల ముగ్గు వేసి గౌరీ పూజ చేయాలని శాస్త్ర ప్రమాణంగా చెప్పారు. కాబట్టి దీన్ని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. అందుకే మహిళామణులందరూ కూడా పూజ గదిలో 100 చుక్కలను ఏర్పాటు చేసి ఆ 100 చుక్కలు కలుపుతూ ఒక చుక్కల ముగ్గు వేయండి. ఆ చుక్కల ముగ్గు మధ్యలో కొన్ని దీపాలు వెలిగించండి. ఆ తర్వాత పూజ గదిలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఓం హ్రీం గౌరీదేవి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. గౌరీదేవికి అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే చుక్కల అమావాస్య రోజు గౌరీ పూజ చేసేవాళ్ళు దారపు పోగులు తీసుకొని వాటికి పసుపు రాసినటువంటి దారపు పోగులు గౌరీదేవి దగ్గర ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ దారపు పోగులను శరీరానికి ధారణ చేయాలి. దీనివల్ల గౌరీదేవి సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఈ అమావాస్యను అలహరి అమావాస్య అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే, అలహరి అంటే నక్షత్రాల సముదాయం అనే అర్థం ఉంది. పితృదేవతలు సోమపదం అనే లోకంలో ఉంటారు. అనేక సంవత్సరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాలలో ఉండటానికి ఈ ఆషాఢ అమావాస్య విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి దీన్ని అలహరి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఇంటి యజమాని తప్పకుండా దక్షిణ దిక్కు వైపు తిరిగి గతించిన పితృదేవతలను స్మరించుకుంటూ నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెట్టాలి. దీనివల్ల పితృదోషాలు తొలగిపోతే వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఈ అమావాస్యకి ఇంకొక ప్రత్యేకత కూడా చెప్పారు. ఆ ప్రత్యేకత ఏంటంటే, దీన్ని భీమన అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే పార్వతీ పరమేశ్వరులను కలిపి పూజించే రోజుగా కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పారు. భీముడు అంటే పరమేశ్వరుడు అని అర్థం. అలాగే దీపస్తంభ పూజ అనే ఒక పూజను ఈరోజు నిర్వహించాలి. స్కాంద పురాణం ప్రకారం మరణించినటువంటి భర్తను ఒక రాకుమారి పార్వతీ పరమేశ్వరుల దగ్గర మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి బ్రతికించుకుందని కథ చెప్పడం జరిగింది. అందుకే అందరూ ఈరోజు మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఆ ప్రమిదలకు పుష్పాలతో అలంకరణ చేయాలి. ఆ ప్రమిదలకే పుష్పాలతో పూజ చేస్తూ ఒక మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం దీపలక్ష్మి అయి నమో నమః. ఇది మంత్రం. అంటే ప్రతిరోజు మనం దైవానికి పూజ చేస్తాం. ఆషాఢ అమావాస్య రోజు మాత్రం మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఆ వెలిగించిన దీపాలకే పూజ చేస్తూ ఈ మంత్రం చదువుకుంటాం. లేదా ఇంట్లో వెండి ప్రమిదలుంటే ఆ వెండి ప్రమిదల్లో దీపాలు వెలిగించి వాటికి పుష్పాలతో అలంకరణ చేసి ఆ వెలిగించిన ప్రమిదలకే పూజ చేస్తూ మంత్రం చదువుకోవాలి. అందుకే దీన్ని దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. మంత్రశాస్త్ర పరంగా ఆషాఢ అమావాస్య సందర్భంగా గౌరీదేవిని పూజించేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం. మరి ఓం హ్రీం గౌరీదేవి అయి నమః. మీరు వెలిగించిన మట్టి ప్రమిదలు లేదా మీరు వెలిగించినటువంటి వెండి దీపారాధన కుందులు వాటికే పుష్పాలతో పూజ చేస్తూ ఏ మంత్రం పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం దీపలక్ష్మి అయి నమో నమః మంత్ర జపం చేయండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.